సరే 42 సంవత్సరాల ఉద్యమంలో ఉండి మీరు పెద్ద పెద్ద నాయకులు చూసిన మీరు మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? బయటికి రావడానికి ప్రధాన కారణం చెప్పాల్సి వచ్చినప్పుడు అనారోగ్యం పక్కన పెడతాం. అనారోగ్యం ఉన్న పార్టీ ఉండొచ్చు, ఎందుకంటే మనకు మాస్టారు క్యాన్సర్తోనే చనిపోయాడు, ఐవి సాంబశివరావు గారు. ఆయన చివరిలో మేము ఆయన దగ్గరే ఉన్నాం. అలా ఉండొచ్చు, కానీ మనకి పార్టీని సహకారం లేదు. ఇప్పుడు ముందు చెప్పాం కదా, సెల్ఫ్ అనేసరికి మమ్మల్ని ఏం చేశారు, ఏదో స్టేట్కి పోమన్నారు, అక్కడ ఉండమన్నారు, అక్కడ మనం వేరే యాక్టివిటీ చేద్దామన్నారు. వెళ్ళిన తర్వాత ఏంది అక్కడ మేము ఉంది, డబ్బులు లేవు, అపాయింట్మెంట్స్కి రారు. మాకు అపాయింట్మెంట్స్ ఉంటాయి, అపాయింట్మెంట్స్కి రారు. అపాయింట్మెంట్స్ మిస్ అయినప్పుడు కొన్ని సెంటర్స్ ఉంటాయి, అవిటికి రారు. 6 ప్లేసెస్ అండి, తిరిగి విసిగిపోయింది. ముందు మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక కుటుంబ సభ్యులను కలవలేం కదా, ఇన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు వచ్చినవి అంటారు కదా, వాళ్ళు ఎవరు లేరు కూడా. మనం వెతకాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని. ఇంకా ఏం చేస్తామండి, చెప్పాలంటే అడ్డమైన పనులు చేస్తామండి. నేను బార్లో పని చేశానండి, వాళ్ళు నమ్ముతారా? డబ్బులు అవసరం, ట్రీట్మెంట్కి హాస్పిటల్ పోవాలి. ఏ ఊర్లో, ఎక్కడ? హుబ్లీలో చేశాను, బార్లో చేశాను. ఇంకా అలాంటి చాలా చేశాను, ఇక అవన్నీ చెప్పుకోవడం అవసరం లేదు. చిన్న పనులు, ఎందుకంటే మాకు డబ్బులు అర్జెంటుగా అవసరం. ఈ ట్యూషన్ అంటే ఏంటి, ట్యూషన్ అయితే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. నా దగ్గర కాకుండా హోమ్ ట్యూషన్ మనకు జీతం ఎక్కువ వస్తుంది, ఒక స్టూడెంట్ 2-3 వచ్చేస్తాయి, 2-3,000 వచ్చేస్తుంది. హోమ్ ట్యూషన్ చెప్పాను, కానీ నేను ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పలేదు. కానీ ఆ డబ్బులు సరిపో. అవతల స్టేట్ ఉన్నప్పుడు మనకు 20,000 ఖర్చు అవుతాయి, 20,000 నెలకి డబ్బులు కావాలి. అన్నీ కలిపినప్పుడు డబ్బుల నుంచి పార్టీ నుంచి రాలేదు, అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. మా మిస్సెస్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళం. ఇక ఒక్క పని మీకు చెప్పాను, ఇంకా చాలా పనులు చేశాను. చిత్తు కాగితాలు అంటారండి, చిత్తు కాగితాలు కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర ఆ కాగితాలు కొని అమ్మేవండి. అది కూడా ఒక బిజినెస్ చేయాల్సి వచ్చింది. అది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈరోజు మరి బతకాలి, డబ్బులు అవసరం, పార్టీ పంపట్లేదు. ఇలా సఫర్ అవుతూ లెటర్స్ రాసినాం, అయ్యా మేము సఫర్ అవుతున్నాం, డబ్బులు పంపించండి, కాంట్రాక్ట్ పంపండి. రామకృష్ణ లెటర్ రాశాడు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాశాడు. మీకు చాలా బాధ కలిగించేందుకు విచారిస్తున్నాము, చాలా బాధపడుతున్నాము, మీకు చాలా ఇలా అంటున్నారు. కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పని ఒత్తిడి ఎవరికి లేదు, అందరికీ ఉంటుంది. మీరు చేసింది వెకెట్టే, ఇక్కడ మీరు చేసింది వెకెట్ చేశారు, విత్డ్రాల్ అన్నారు, సెట్ బ్యాక్ అన్నారు, అప్పుడు కూడా డబ్బులు పంపచ్చు, కాంట్రాక్ట్స్ పంపచ్చు. అలా మేము సఫర్ అయ్యామండి. అయినా భరించాం. ఇన్నేళ్ళ పట్టున మనం వెళ్ళకూడదు, పార్టీలో పనిచేద్దాం. అదే ప్రధానంగా ఏంటంటే పార్టీ నిర్లక్ష్యం. సరే, సెంట్రల్ కమిటీకి లెటర్స్ రాశాను, ఒక్కళ్ళకి పంపితే రావట్లేదని అందరికి పంపించాను, అందరు సిస్టమ్స్ పోయినా కూడా వాళ్ళందరూ కలిసి ఎవరో మళ్ళీ ఆయన కషాయి వాడికే జవాబు ఇచ్చే పని పెట్టారు. మళ్ళీ రామకృష్ణ జవాబు రాయాలి. నేను పెట్టి ఎవరు అంటున్నారు? రామకృష్ణ. మరి రామకృష్ణ మీద నా విమర్శ అంతా, రామకృష్ణ మీద విమర్శ ఉంటే మళ్ళీ సీసీ అందరికి ఉత్తరం పంపినాక మరి రామకృష్ణనే జాబ్ రాపించారు. ఒక సీసీఎం రాయొచ్చు కదా. అంటే ఉత్తరం రాయడానికి మీకు స్థాయి కమిటీ మెంబర్ కావాలంటే మీరు ఒకసారి 80కి వెళ్ళండి, అప్పుడు ఏ కమిటీలు 85కి వెళ్ళండి, ఏ కమిటీలు. సెంట్రల్ కమిటీలో ఉన్న రామకృష్ణ మీరు కషాయ వాడితో ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఎందుకు పోస్తున్నానంటే ఇప్పుడు 10 ఏళ్ళు మేము ఇంత సఫర్ అయిన తర్వాత, అతను కూడా కుటుంబాన్ని వదిలి అడవిలో ఉంటూ వాళ్ళు అందరు త్యాగాలు చేస్తారండి. త్యాగాలు చేసడంలో ఎవరి సంబంధం, ఎవరిని మనం తక్కువ అంచనా వేయం. త్యాగాలు చేస్తారు. మరి ఇటువాడిని కూడా నువ్వు పరోపకారం చేయమన్నారు, ఎప్పుడో చెప్పారు మనకు. పరోపకారం నువ్వు చేయకు, నీ తోటి వాళ్ళకి సాయం చేయాలిగా. వీళ్ళు సఫర్ అవుతున్నారు, ఈ సఫర్ అయ్యే వాళ్ళకి ఏం కావాలి, ఇమ్మీడియట్గా డబ్బులు పంపించాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి. నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కుర్చీ తిరిగి పడుద్ది. ఎందుకు నేను క్యాటరింగ్ కన్విన్స్ చేసుకోగలను, ఆయన చేసిన పనులనే చెప్పగలను. ఎందుకంటే చెప్పిన వాళ్ళు చనిపోయారు, శాఖమూరప్పారావు చనిపోయాడు, వేణు చనిపోయాడు, శారద చనిపోయింది, ఆయన గురించి చెప్పిన వాళ్ళు. అంటే ఇది బేసికల్గా ఏమొస్తుందంటే, మీకు ఆలోచిస్తానికి ఏంటంటే పార్టీలో ఒక సెల్ఫ్ ఎక్కువ అయిపోవటం వల్ల, ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకోవడం వల్ల, ఇతరుల గురించి పట్టించుకోవడం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే పార్టీ క్యాడర్ వస్తున్నారు, పాపం కష్టపడి వస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కువగా నిలవలేకపోతున్నారు. మీరు చూడండి, డీకే లెక్కలు తీయండి, తెలంగాణ లెక్కలు తీయండి, ఎంతమంది చేరుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుతున్నారు. డ్రాప్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటి? పార్టీలోని అసలు రియల్ డెమోక్రసీ లేదు. నువ్వు డెమోక్రసీ అన్నప్పుడు ఏంది, నువ్వు అపాయింట్మెంట్స్కి రాలేదు, 6 అపాయింట్మెంట్కి రాలేదు, 6 చోట్లకి రాలేదు, నెక్స్ట్ నువ్వు ఎదుగుడు మమ్మల్ని వెతకాలగా.
వెతికే చోట వచ్చి కూర్చున్నాం, అయినా పంపలేదు. ఇది నా ఒక్కడే పరిస్థితి కాదు, చాలామంది సఫర్ అయ్యారు. వెళ్ళిపోయారు, సైలెంట్గా వెళ్ళిపోయి పని చేసుకుంటూ బతికిపోయారు. అందుకని ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీ అనేది అది పార్టీలో మనకు కనిపించాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.